హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్ నుండి 17th వీడియో. ఓకే, లెక్క ఇది 1 + 2 + 3 సో ఆన్ ప్లస్ 999 ప్లస్ 1000 ప్లస్ 999 ప్లస్ సో ఆన్ ప్లస్ 2 + 1 ఈక్వల్ టు ఎంత? ఆప్షన్స్ ఇవి. అయితే ఈ లెక్క ఒక ప్యాటర్న్లో ఉందండి. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సమ్ ఎగ్జాంపుల్కి నేను చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్కి 1 + 2 + 1 టోటల్ ఎంత? 4. ఓకే, 1 + 2 + 3 ప్లస్ మళ్ళీ ఇది మిర్రర్, మళ్ళీ రిపీట్ అవుతుంది 2 + 1. ఈ సేమ్ ఇలాగే కదా ఉంది. చూడండి ఒకసారి, 1 2 3 లాస్ట్లో ఉంది, మళ్ళీ 2 3 1 లాస్ట్లో ఉంది. అలాగే ఇక్కడ 1 లాస్ట్లో ఉంది, 1 లాస్ట్లో ఉంది. ఇది టోటల్ ఎంత? 3 6 9. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1 + 2 + 3 + 4 + 3 + 2 + 1 ఈక్వల్ టు ఎంత? 6 12 4 16. ఓకే, ఇందులో మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ సెంటర్ ఉంది కదండి, సెంటర్లో ఉన్నాయి కదా, వీటిని మనం స్కేర్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేద్ది. చూడండి, అంటే ఆ ప్యాటర్న్లో ఉన్నదన్నమాట మన క్వశ్చన్. ఫస్ట్ మన క్వశ్చన్ ప్యాటర్న్ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినప్పుడు మనం దాన్ని ఏదో ఒక ట్రిక్లో కన్వర్ట్ చేసి ఈజీగా విత్ ఇన్ 5 seconds లోపల చేయొచ్చు. 5 seconds లోపల చేయగలిగితే మనం కొంచెం స్పీడప్ ఉంటుంది. కాంపిటేటివ్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయడానికి టైం ఉంటుంది. లేకపోతే టైం అంతా అర్థమెటిక్ రీజనింగ్లోనే అయిపోతుంటే మనం జనరల్ అవేర్నెస్లో టచ్ చేయడం కష్టం అయిపోద్ది. ఓకే, ఇప్పుడు అంటే దీన్ని బట్టి, ఈ ఎగ్జాంపుల్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి. సెంటర్ ఏడి లెక్కకి సెంటర్ 1000 అంతేనా? 1000 అంటే చూడండి, ఇటుపక్క 999 ఉంది, ఇటుపక్క 999 ఉంది. 1 2 3 1 2 3 అంటే సెంటర్ ఇది, దీనికి సెంటర్ ఇది, దీని సెంటర్ ఇది, దీని సెంటర్. అంటే ఈ సెంటర్ మనం 1000 స్కేర్ చేసుకుంటే సరిపోద్ది కదా, నా ఆన్సర్ వచ్చేద్ది. 1000 స్కేర్ చేస్తాం, అదే ఆన్సర్, ఇది ఆన్సర్ బి అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఇంకా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాథ్స్ అందరికీ అర్థమవుద్ది అనుకుంటున్నా. ఏం లేదండి, ఈ సెంటర్గా ఉన్నదాన్ని స్కేర్ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట ఈ ప్యాటర్న్లో ఉన్నప్పుడు. ఇది ఆ ప్యాటర్న్లో ఉందని చెప్పడం కోసం ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఇదంతా మామూలుగా జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే ఇది నేను చెప్పాను. ఓకేనా? ఇంకో లెక్క చూద్దామండి. ఇదే మోడల్లో కొంచెం టఫ్నెస్ పెంచి చూద్దాం. ఇందాక దాంతో కంపేర్ చేస్తే ఇది రూట్లో ఉన్నదండి, ఇది నార్మల్గా ఉన్నది. ఓకే, మనకు ఇప్పుడు దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. దాని వాల్యూ ఎంత అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి. దీని సెంటర్ని స్కేర్ చేస్తే అదే మన వాల్యూ అని. ఈ సెంటర్లో ఉన్న వాల్యూ, దీని సెంటర్లో ఉన్నది అది 79 స్కేర్ చేసాం అనుకోండి, రూట్ 79 స్కేర్ చేసాం అనుకోండి, రూట్కి 79 స్కేర్ చేసాం అనుకోండి, రూట్కి స్కేర్కి పోతే ఎంత మన ఆన్సర్? 79. ఇదే మన ఆన్సర్. ఓకే, ఇంకో లెక్క చూద్దామండి. నాకు తెలిసి 5 seconds లోపల చేసేయచ్చు ఈ లెక్క, ఈ మోడల్ కానీ వస్తే కనుక. ఓకే, ఇంకో మోడల్ చూద్దామండి. కొంచెం టఫ్నెస్ పెంచి, ఇందులోనే కొంచెం టఫ్నెస్ పెంచి ఎక్స్లో వైలతో చేద్దాం. ఇప్పుడు వరకు ఈ మోడల్లో రూట్లోని చూసాం, అదే నార్మల్ వాల్యూస్ చూసాం, రూట్ వాల్యూస్ చూసాం. ఇందులో x-1 కూడా ఉన్నాయండి. దీన్ని ఎలా చేయాలి లెక్క చూడండి. 1 + 2 + 3 సో ఆన్ ప్లస్ x-1 + x ప్లస్ x-1 ప్లస్ సో ఆన్ ప్లస్ 2 + 1 = 169. అయినా సరే x విలువ ఎంత మనకు ఆప్షన్లో ఇచ్చారండి. మనం ఇందులో చెప్పుకున్నట్టు సెంటర్ దాన్ని x స్కేర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి x విలువ వస్తుంది.
అప్పుడు ఏముంది, రూట్ ఎక్స్ అండి. అది మామూలు దానంగా సపరేట్ తీసుకుని రూట్ ఎక్స్ని స్కేర్ చేస్తే అంత స్కేర్కి రూట్కి పోతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 169 అవుతుంది. 169 మన వాల్యూ అండి. దీని ఎంటైర్ వాల్యూ మొత్తం కూడా ఎక్స్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇంక అటు సైడ్కి పంపడం గట్రా ఏముండవు, ఓన్లీ అటుపక్క ఉన్న వాల్యూ దీని వాల్యూ అవుతుంది 169. ఓకే, ఇంకా కొద్ది టఫ్నెస్ పెంచి ఇంకో లెక్క చూద్దాండి స్కేర్లో. ఇందులో కొంచెం టఫ్నెస్ పెరిగిందండి. 1 + 2 + 3 + 1 + 2n - 2 + 2n - 1 + 2n + 2n - 1 + 2n - 2 + 1 + 2 + 1 = 90. అయినా దాని విలువ ఈ మోడల్లో మనం ఎప్పుడు కూడా సెంటర్ వాల్యూ ఏదో చూసుకుంటాం. సెంటర్ √2n దీన్ని స్కేర్ చేసుకుంటామండి. రూట్కి స్కేర్కి పోతే = 90 ఉంది కదా. 2n = 90. ఇటుపక్క ఉంటే గుణిస్తుంది, అటువైపు వెళ్తే భాగిస్తుందండి. అంటే 45. n 45 కదా మనకి. సారీ అండి, లెక్కలో చిన్న రాయడం తప్ప. 90 అయినా n స్కేర్ విలువ ఎంత? ఓకే, అదేండి లెక్క. n స్కేర్ అడిగాడు, మళ్ళీ n స్కేర్ కనుక్కోమన్నాడు. n స్కేర్ కనుక్కోమన్నప్పుడు దీనికి స్కేర్ చేసుకుంటే 45 స్కేర్ ఎంతండి? 45 స్కేర్ 2025 2025. ఒకసారి చూడండి, అంటే n స్కేర్ విలువ ఎంత? 2025. 45 స్కేర్ అంటే 45 × 45. మనకి ఇక్కడ 5 5 25. యూనిట్ డిజిట్ పరంగా చూసుకున్నా సరే ఇదే ఆన్సర్ అండి. యూనిట్ డిజిట్ కానీ డిజిటల్ సమ్ కానీ మీకు వీడియోస్ చూడకపోతే మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. సింపుల్ క్వశ్చన్లోనే చూడండి. 2 0 2. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.